23 అక్టోబర్ 2025 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో వన్డే అడిలైడ్లో జరగబోతుంది. ఈ వీడియోలో ఈ మ్యాచ్ ఎందుకు ముఖ్యమో, టీమ్స్ ఏ స్థితిలో ఉన్నాయో, ఎవరు కీలక ఆటగాళ్ళు, పిచ్ వాతావరణం ఎలా ఉండబోతుందో, అలాగే మన గెలుపు అంచనా ఏంటో అన్నింటినీ చర్చించబోతున్నాం. మొదటి వన్డేలో భారత్ కొంచెం నిరాశ కలిగించింది. దీంతో ఆస్ట్రేలియా ముందుగా లీడ్ తీసుకున్నారు. 1-0తో సిరీస్లో ముందంజలో ఉన్నారు. భారత్ టీం అదృష్టాన్ని మళ్ళీ మార్చాలనుకుంటున్నారు. అయితే ఆస్ట్రేలియా హోమ్ అడ్వాంటేజ్తో ఉంది. అడిలైడ్ పిచ్ వాళ్ళకే అనుకూలమని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మన టీం దృష్టి పూర్తిగా అడిలైడ్ పిచ్పై ఉంది. ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మాన్ గిల్, కేఎల్ రాహుల్ అందరూ ఫైర్లోకి వస్తారా, లేక ఆస్ట్రేలియన్ పేస్ అటాక్ మళ్ళీ ఆధిపత్యం చూపుతుందా? ఇంకొకసారి గుర్తుంచుకోండి, ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ను నిర్ణయించవచ్చు. స్పిన్, స్వింగ్, క్లాస్ బ్యాటింగ్ అన్నీ మిక్స్ అయిపోయే ఈ పోర్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ అంటే ఎప్పుడూ ఒక క్రికెట్ ఫీస్ట్ లాంటిది. మొదటి వన్డేలో మన టీం అంచనాలను అందుకోలేకపోయింది. 136 రన్స్కే మన ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా సులభంగా 7 వికెట్ల తేడాతో గెలిచింది. కానీ ఇది భారత్ ఒక ఓటమితో వెనక్కి తగ్గే టీం కాదు. ఈ సిరీస్లో రెండవ వన్డే అడిలైడ్లో జరగబోతుంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్గా పేరుగాంచిన స్టేడియం ఇది. అడిలైడ్ బబల్ పిచ్ ప్రారంభంలో కొంత స్వింగ్ ఇస్తుంది, కానీ తర్వాత ఫ్లాట్ అవుతుంది. అంటే మొదటి 10 ఓవర్లలో బౌలర్లకు అవకాశం ఉందన్నమాట. తర్వాత బ్యాట్స్మెన్లకు ఫెస్టివల్. స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్లో కొంత సహకారం పొందవచ్చు. వాతావరణం క్లియర్గా ఉంటుంది. టెంపరేచర్ 15 to 25 degrees మధ్యలో ఉండవచ్చు. అంటే పూర్తి మ్యాచ్కి ఎలాంటి అంతరాయం లేదన్నమాట. ఇప్పుడు భారత జట్టును చూద్దాం. కెప్టెన్ శుభ్మాన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇవన్నీ భారీ పేర్లు. కానీ మొదటి మ్యాచ్లో ఈ పేర్లన్నీ ఫెయిల్ అయ్యాయి. రాహుల్, అక్షర్ పటేల్ మాత్రమే కొంత కదలిక చూపించారు. ఈసారి మనం కొన్ని మార్పులు చూడబోతున్నాం. యశస్వి జైస్వాల్కి నితీష్ రెడ్డి స్థానంలో అవకాశం వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులోకి రావచ్చు. బౌలింగ్ వైపు చూస్తే సిరాజ్, హర్షదీప్ సింగ్ ఫేస్ కంటిన్యూ కావచ్చు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ స్పిన్ కాంబినేషన్గా కంటిన్యూ అవ్వచ్చు. మరొక వైపు ఆస్ట్రేలియా బలంగా ఉంది. మిచెల్ మార్ష్ కెప్టెన్గా అద్భుతంగా నటిస్తున్నాడు. ట్రావిస్ హెడ్, మార్ష్ ఓపెనింగ్ జంట పవర్ స్టార్ట్ ఇచ్చారు. హ్యాజల్వుడ్, స్టార్క్ బౌలింగ్లో కాంబినేషన్ మన బ్యాట్స్మెన్కు సవాల్ చేయొచ్చు. క్యామరన్ గ్రీన్ గాయం కారణంగా బయట ఉన్నప్పటికీ మాన్నస్, లబుషేన్ చేరారు. ఇండియన్ టీంని బలంగా ఛాలెంజ్ చేసే జట్టు ఇది. ఇంకా ఇండియా ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే మొత్తంగా కలిసి ఈ రెండు జట్లు 158 మ్యాచ్లు ఆడాయి. దానిలో 84 ఆస్ట్రేలియా గెలిచింది, 58 భారత్ గెలిచింది. 10 మ్యాచెస్ నో రిజల్ట్గా తేలే. అంటే గణాంకాల పరంగా ఆస్ట్రేలియా ముందు ఉంది. కానీ చివరి 3 సిరీసుల్లో భారత్ 2 సార్లు విజయం సాధించింది. ఇక ఈ రెండు టీంలలో కీ ప్లేయర్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ హిట్ మ్యాన్ మోడ్లోకి రావాలి. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో అతని రికార్డ్ ఫినామినల్. శుభ్మాన్ గిల్ కొత్త కెప్టెన్గా ప్రూవ్ చేసుకోవాలి. కుల్దీప్ యాదవ్ స్పిన్ అటాక్లో కీలకం. మిచెల్ మార్ష్ లీడర్ అండ్ బ్యాటర్. ట్రావిస్ హెడ్ పవర్ స్టార్ ప్లేయర్. జోష్ హ్యాజల్వుడ్ లైన్ అండ్ లెంగ్త్ మాస్టర్. ఆడమ్ జాంపా మిడ్ ఓవర్లో గేమ్ చేంజర్. గత 5 అడిలైడ్ మ్యాచ్ల్లో 4 సార్లు చేజింగ్ జట్టు గెలిచింది. అందువల్ల టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ కంటే బౌలింగ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ పవర్ ప్లే అనేది ఒక పెద్ద కీ. 45 to 55 రన్స్ లాస్ లేకుండా స్కోర్ చేస్తే టీంకి మొమెంటం వస్తుంది. ఇక అసలు ప్రశ్న, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఫార్మాట్, కండిషన్స్, పిచ్ వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే
ఆస్ట్రేలియాకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది, కానీ ఇండియా టాలెంట్ ఉన్న టీం. రోహిత్, కోహ్లీ ఒక్కసారైనా బ్లాస్ట్ చేస్తే గేమ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఇక ఈ మ్యాచ్లో ఏ స్టార్ రాణిస్తాడో మీరు కామెంట్స్లో చెప్పండి. క్రికెట్ అంటే ఫలితం కాదు, ఫైట్. అడిలైడ్లో మళ్ళీ ఫైట్కు సిద్ధంగా ఉన్న భారత్. ఇప్పుడు చూడాలి, ఆత్మవిశ్వాసం గెలుస్తుందా లేక హోమ్ అడ్వాంటేజ్ గెలుస్తుందా. మనం మాత్రం ఒక మాట చెప్దాం, ఈ పోరు హీట్నే కాదు హార్ట్ బీట్ని కూడా పెంచుతుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తిరిగి మరో అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.